ప్రొద్దుటూరు రెడ్ల సేవా సంఘం సభ్యులందరికీ నమస్కారం. నా పేరు చిరెడ్డి సుధాకర్ రెడ్డి. నేను కూడా ప్రొద్దుటూరు రెడ్ల సేవా సంఘంలో ఒక సభ్యునిగా కొనసాగుతున్నాను. అయితే గత 20 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ యొక్క రెడ్ల సేవా సంఘం ఏ రోజు కూడా బైలాస్లో ప్రకారము ప్రతి 2 సంవత్సరాలకు నిర్వహించవలసినటువంటి ఎన్నికలను నిర్వహించలేదు. ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన అటువంటి విషయము. పోతే ఇప్పుడు ప్రొద్దుటూరు రెడ్ల సేవా సంఘంలో సేవ అనేది లోపించింది. నేను గత 2 సంవత్సరాలుగా నేను ప్రతి సమావేశానికి హాజరవుతున్నాను. కానీ అక్కడ అంత గందరగోళ పరిస్థితి నెలకొనడము, అస్తవ్యస్తంగా తయారు చేయడము, ఒక క్రమశిక్షణ లేకుండా పోవడము, ఇది మన సంఘంలో బాగా నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశము. తర్వాత పాలక మండలి కూడా తన ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది నిజంగా ఇది చాలా విచారించదగినటువంటి విషయము. గత కొద్ది సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఆర్థిక పరిపాలన అసలు లేదు, అసలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులకు దారితీసింది. దానికి తోడు ఈ అకౌంట్స్ మెయింటెనెన్స్ అనేది ఈ రెడ్ల సేవా సంఘంలో కనిపించలేదు. చాలామంది కంప్లైంట్ అదే, వీళ్ళు సరిగా మెయింటైన్ చేయకపోవడం, తన ఇష్టానుసారంగా ఆర్థిక వ్యవహారాలను నడపడం అనేది తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీసింది. ఇందులో భాగంగానే ఈరోజు రెడ్ల సేవా సంఘం ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశంగా భావించి మనమందరం కూడా ఎన్నికలకు పోతున్నాము. ఇందులో అధ్యక్ష పదవికి, ట్రెజరర్ పదవికి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి మార్చి 3వ తారీఖున. కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేది ఏమిటంటే రెడ్ల సేవా సంఘంలో ఉన్నటువంటి సేవాభావాన్ని తీసేయడం జరిగింది. ఏ రోజు సేవా కార్యక్రమాలు చేయలేదు వారు. తర్వాత రెడ్ల కళ్యాణ మంటపమైన ఆర్కిటెక్చర్లో కానీ, దాన్ని రూపొందించడంలో కానీ, లేదా దాన్ని అభివృద్ధి చేయడంలో కానీ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. డబ్బులు అయితే ఖర్చు అయితే అయిపోతున్నాయి. ఇది ఇప్పుడు ఉండేటటువంటి రెడ్ల సేవా సంఘం యొక్క ముఖ చిత్రము. కాబట్టి సభ్యులందరికీ నేను నమస్కారం చేయడం ఏమిటంటే, మనము ఈరోజు పాత వాళ్ళందరినీ పాలక మండలిలో లేకుండా చేసి కొత్త వారితో మనము ఈ యొక్క రెడ్ల సేవా సంఘాన్ని నిర్మించడం ద్వారా మనము సరికొత్త ఒరవడికి నాంది చేయడం జరుగుతుంది. దానికి తోడు మన కందుల మున్రెడ్డి గారు ఒకటే ప్రామిస్ చేశాడు, నేను ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రెడ్లి సేవా సంఘానికి ఒక వాచ్ డాగ్ లాగా, ఒక కాపలా కుక్కలాగా నేను ఉండి ప్రతిదినము ఇది పదవి అనుకోకుండా ఒక బాధ్యతగా నేను నిర్వర్తిస్తాను అని సభ్యులందరికీ కూడా వాగ్దానం చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఈ సేవలో ఇప్పుడు మన అమ్మటి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు స్కాలర్షిప్, పేద రెడ్డి విద్యార్థులకు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్లను ఇష్టానుసారంగా తనకు అనుకూలమైన వాళ్ళని కాకుండా నిజమైనటువంటి పేద విద్యార్థులు, అది కూడా మనకు చక్కని ఈ సమర్థవంతులైనటువంటి విద్యార్థులను మనము సెలెక్ట్ చేయాలా. దాని కమిటీల ద్వారా మనము ఎన్నుకోగలిగితే బాగుంటుంది. కానీ దానికి దానికి పూనుకోలేకుండా తన ఇష్టానుసారంగా చేయడం ఒకటి. మూడోది వచ్చేసి మా ప్రాధాన్యాల్లో ముఖ్యమైనది ఏమిటంటే, మేము రెడ్లి సేవా సంఘంలో రెడ్లకు సంబంధించి విద్యా విషయంలో కానీ, వైద్య విషయాల్లో కానీ, ఉపాధి విషయాల్లో కానీ మేము చర్య తీసుకుంటాం. ఏ విధంగా అంటే పేద విద్యార్థులకు సహాయం చేయడము, హాస్టల్ లాంటివి కూడా కడపలో రెడ్ల సంఘము హాస్టల్ కూడా దిగ్విజయంగా నిర్వహిస్తుంది. అమ్మాయిలకైతేనేమి వాళ్ళు. అటువంటిది మనం కూడా ఎందుకు నిర్వహించకూడదు? నిర్వహించాల్సిందే. అటువంటిది హెల్త్ క్యాంపులు నిర్వహించడము, పేద వాళ్ళకందరికీ హెల్త్ క్యాంపులు నిర్వహించడము, రక్త దాన శిబిరాలు నిర్వహించడము, ఇలాంటి ఎన్నో చేసే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ ఏమీ చేయరు. తర్వాత రెడ్ల సేవా సంఘ సభ్యులకు ఇంతవరకు ఒక ఐడి కార్డు ఇవ్వలేకపోయారు. రెడ్ల సేవా సంఘ సభ్యులు నిజంగా డబ్బులు కట్టిన వాళ్లకు ఓటర్ జాబితాలో ఓటర్గా నమోదు కాలేదు. ఇది నిజంగా విచిత్రమైనటువంటి విషయం. ఇవన్నీ దృష్టిలో పెడితే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క లోపాలు, గత పాలక మండలి యొక్క లోపాలు. తర్వాత అకౌంట్స్ ఎక్కడా కూడా మెయింటైన్ చేయలేదు. పైసాకు కూడా అకౌంట్ చెప్పాల్సినటువంటి అకౌంటబిలిటీ పాలక మండలి మీద ఉంది. కానీ దాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. కాబట్టి
ఇప్పుడు వచ్చేటటువంటి పాలక సంఘంలో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయుచున్నటువంటి మన కందుల మున్రెడ్డి గారి బీరువా గుర్తుకు మీరు తప్పనిసరిగా వేయాలి. కొత్త ఒరవడికి, నూతన సృష్టికి, సంస్కరణకు వీటన్నిటికీ మనం నాంది కావాలి. రెడ్ల సంఘము మిగతా రెడ్ల సంఘాలతో అనుసంధానం చేసుకుంటూ రెడ్ల సేవా సంఘం యొక్క ప్రతిష్టను మనము ఉన్నత స్థాయికి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను నమస్కరించి నేను చెప్తున్నాను, అధ్యక్ష పదవికి మన కందుల మున్రెడ్డి గారిని వారి యొక్క బీరువా గుర్తుకు మీరందరూ కూడా ఓటు వేయించి అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చి తర్వాత మేము ఏ ఆశయాలతో రెడ్ల సేవా సంఘాన్ని మేము తీర్చిదిద్దాలనుకుంటున్నామో దానికి మీ యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుతూ అందరికీ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ.